హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అండి. టెంపుల్కి వెళ్దామని మెట్రో స్టేషన్కి వచ్చాను. సో అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్ళి అక్కడి నుంచి బిర్లా టెంపుల్ వెళ్దామని. అక్కడ లేట్ అయిందండి, టెంపుల్ వచ్చేసరికి క్లోజ్ చేసింది. ఈలోపు సైన్స్ మ్యూజియం చూసుకుందామని అది చూసిన తర్వాత టెంపుల్కి వచ్చాం. టెంపుల్లో అయితే లోపలికి ఫోన్ ఎలా లేదండి. సో అందుకే బయట టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ వీడియో చేసామండి. 3:30 అయింది చూడండి టైం. అక్కడ సాటర్డే అండి, ఆ రోజు సాటర్డే. 3:30 అయింది. టెంపుల్కి వచ్చేసి ఫోను అవి బయట ఇచ్చేసి లాకర్లో మేము లోపల దర్శనానికి వెళ్ళామండి. నేను ఫ్రెండ్ వచ్చాము. దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత ఈ వీడియో తీసానండి. కనీసం గుర్తానా ఉండాలి కదా, సో అందుకే. బిర్లా టెంపుల్ ఎప్పటి నుంచో బిర్లా టెంపుల్ అనుకుంటున్నా కానీ వెళ్ళటం మాత్రం వీలు కాలేదు. సో ఈ రోజుకి కుదిరింది. అక్కడ స్టార్టింగ్ వెళ్ళగానే వినాయకుడు అండి, ఆ తర్వాత ఆంజనేయ స్వామి, శివుడు, అమ్మవారు పద్మావతి అమ్మవారు. మెయిన్ టెంపుల్ అదండి. పైన గోపురం కనిపిస్తుంది కదా, వైట్ది మొత్తం అండి మెయిన్ టెంపుల్. ఎంత బాగుందంటే టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. ఎంతైనా పాలరాయితో కట్టడం అంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి. ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు, నేను చాలా లేటుగా వెళ్ళాను. సో చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఆ తర్వాత సైన్స్ మ్యూజియం అండి, బిర్లా సైన్స్ మ్యూజియం చూడండి. అక్కడి నుంచి కొంచెం దూరంలోనే బిర్లా టెంపుల్కి చాలా దగ్గరలో ఉందండి ఈ సైన్స్ మ్యూజియం కూడా. సో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ టైం వేస్ట్ ఎందుకు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళలేరు కదా, సో అందుకే అక్కడే ఉన్న ఈ సైన్స్ మ్యూజియంని చూడడానికి చాలామంది వచ్చారండి ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు సాటర్డే కదా, బిర్లా టెంపుల్కి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారనుకుంటా. సో ఇంకా అక్కడికి వచ్చారు కదా, టెంపుల్ క్లోజ్ అయినందువల్ల సైన్స్ మ్యూజియం చూడొచ్చని వచ్చేసారు. చూడండి సైన్స్ మ్యూజియంలో అన్నీ పిల్లలకి సంబంధించినవే ఉన్నాయండి. ఎక్కువ శాతం అన్ని ఎక్స్పెరిమెంట్స్, ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా. వాళ్ళు అక్కడ థియరీ చేస్తారు, ఇక్కడ కనుక ప్రాక్టికల్గా చూశారు అంటే ఒక్కసారి చాలా బాగా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారండి. వన్స్ ఒక్కసారి మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా చూయించారంటే వాళ్ళు ఇంకా ఎప్పుడు లైఫ్లో మర్చిపోరండి ఆ ప్రయోగాన్ని అనేది. ప్రతి ఒక్కటి రాకెట్ ఏంటి, వాళ్ళు చేసే ప్రయోగాలు మొత్తం వాళ్ళకి సిలబస్లో ఉన్నవి కూడా మొత్తం ప్రాక్టికల్ ఇక్కడ అలాగే ఉన్నాయండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా బాబుని రావడానికి స్కూల్ ఉంది. సో ఈసారి కంపల్సరీ మా బాబుని తీసుకువెళ్ళాలి. ఎందుకంటే అంత బాగా పిల్లలు కూడా అక్కడ గేమ్స్ కానీ అక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ మొత్తము శాస్త్రవేత్తల గురించి మొత్తం వాళ్ళ లైఫ్ మొత్తం, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, వాళ్ళు రచించినవి ఏంటి, వాళ్ళు కనుగొన్నవి ఏంటి, వాళ్ళు ఏం ఎక్స్పెరిమెంట్ చేశారు అని ప్రతిదీ డీటెయిల్గా ఉందండి. మీరు ఒక్కసారి విజిట్ చేయండి. హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ చూసే ఉంటారు, కానీ మళ్ళీ ఒక్కసారి మీ పిల్లలకి చూపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రతిదీ ఎక్స్పెరిమెంటల్గా ఉందండి. ఈ విధంగా ప్రతి ఒక్కటి నేను మీతో కొన్ని వీడియోలు తీయొద్దన్నారండి. సో అందుకే నేను వీలైనంత వరకు మాత్రమే చాలా వరకు ఈ వీడియోలో కవర్ చేశాను. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా మనం చూసింది వేరు, ప్రాక్టికల్గా చేసింది వేరు. అక్కడ ప్రతి ఒక్కటి మనం చూడొచ్చండి. ఇక్కడ చూడండి, ఇది ఒకటి మనము అటు ఇటు కదుపుతూ ఉంటే దానిలో ఉన్న శాండ్ కింద పడుతూ ఉంటుందండి. చూడండి ఒకసారి, ఆ శాండ్ కింద పడుతూ ఉంటుంది. మనం ఎలా కదిపితే ఆ విధంగా పడుతుంది. అక్కడే ఆ పక్కనే జల్లెడ కూడా పెట్టారండి. ఒకసారి చూడండి, మనము జల్లెడ వాడతాం కదా, అది కాకపోతే స్టీల్ టైప్లో ఉంది. చూడండి ఒకసారి, బాగుందండి, చాలా బాగుంది. బుజ్జిగా అవన్నీ చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ జల్లెడ పెట్టి మనము అటు ఇటు దాన్ని మూవ్ చేసాము అంటే ఈ విధంగా అది ఎలా మూవ్ చేస్తే అది కింద మనకి పడుతుంది కదా, ఆ విధంగా మనం చూడొచ్చేసేయండి. అదేవిధంగా
శాస్త్రవేత్తలు వాళ్ళు రచించినవి, వాళ్ళు కనుగొన్నవి ప్రతి ఒక్కటి. ఇక్కడ చూడండి డాల్ అండి. మనం స్లైడ్ చేసేస్తే ఆ డోర్ని మనకు ఆ డాలు 2 టైప్స్లో ఉందండి. ఒకసారి చూడండి. ఇది ఏంటంటే 2 టైప్స్లో ఉంది. ఇది కూడా రౌండ్గా అండ్ వర్టికల్గా ఈ విధంగా. ఇలా ఒకటేంటి చాలా ఉన్నాయండి. అండ్ ఇంకొకటి, అది వీడియో తీయలేకపోయాను. మ్యూజిక్ వస్తుందండి. మనం బకెట్ ఒకటి ఉంటుందండి, పక్కనే పెడతారు. అది ఆ సర్కిల్లో కనుక పెట్టాము అంటే మ్యూజిక్ వస్తుంది. అదొకలాంటి మ్యూజిక్. మనం దాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇలాంటివి చాలా ఉన్నాయండి పిల్లలు ఎంజాయ్ చేయగలిగేవి. అండ్ కలంకారీ ఏంటి, ఇది బల్బు చూడండి. మనం అక్కడ బటన్ ఉంటుంది, బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు మాత్రమే ఆ లైట్ వెలుగుతుంది. నార్మల్ టైంలో మామూలుగానే ఉంటుంది. మనం చూడటానికి అందరూ వెళ్తారు కదా అండి, అప్పుడు మనం ప్రెస్ చేసి చూస్తాం కదా, అప్పుడు మాత్రమే అది వెలుగుతుంది. అండ్ ఇక్కడ బాబీ డాల్ చూడండి. బాబీ డాల్ ఎంత బాగుంటుందో. అక్కడ సైకిల్ లాగా ఉంది కదండి, అక్కడ మనం గనక కూర్చొని, లేకపోతే పిల్లలే కానీ కూర్చొని ఆ సైకిల్ ఎంత స్పీడ్గా తొక్కుతారో, అది స్పీడ్గా తొక్కే కొంది ఆ బాబీ డాల్ యొక్క డ్రెస్ ఉంది కదా, ఆ రెక్కలు ఉన్నాయి కదా, ఓపెన్ అవుతూ ఉంటాయి. రెక్కలు ఓపెన్ అయ్యి అండ్ ఇంకొకటి అక్కడ లైటింగ్ కూడా పడుతుంది. ఇది చూడండి, ఇదొక ఇన్స్ట్రుమెంటు. మనం బటన్ ప్రెస్ చేసామంటే లోపల రిఫ్లెక్షన్ లాగా వస్తుంది. ఇది ఇంకొక ఇన్స్ట్రుమెంట్. ఇలా ఒక్కటేంటి చాలా ఉన్నాయండి. ఆ బాబీ డాల్ చూడండి, దాని యొక్క రెక్కలు ఓపెన్ అవుతూ ఉన్నాయి. చూడండి, మ్యూజిక్ కూడా వస్తుంది, లైట్గా మ్యూజిక్ కూడా వస్తుంది. లైట్ వెలుగుతూ అది మనం ఎంత స్పీడ్గా కనుక తొక్కాము అంటే అది కూడా దాని యొక్క లైట్ అలానే పడుతూ ఉంటుంది. ఆ బాబీ డాల్ మీద లైట్ పడుతూ అది ఓపెన్ అవుతూ ఉంటుంది. దాని యొక్క ఫ్రాక్ ఉంది కదా, అది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆ రెక్కలు అనేవి ఇట్లా ఓపెన్ అవుతూ ఉంటాయండి ఈ విధంగా. అండ్ అదేవిధంగా చూడండి, ప్రెస్ బటన్, అక్కడ లైట్ వెలుగుతుంది. మనం బటన్ కనుక ప్రెస్ చేస్తే ఇలా ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా ఉన్నాయండి. అండ్ మీ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి తీసుకొని వెళ్ళండి, ఖచ్చితంగా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, అది డిజైన్ లాగా అంటే కలర్స్ లాగా పడిపోయింది, మన ఇంద్రధనుసు కలర్స్ లాగా. ఇలా ఒకటేంటి ప్రతి ఒక్కటి ఉన్నాయి. 3 స్టైర్స్ ఉన్నాయండి మనకి. ఇక్కడ గ్లోబ్ ఏంటి, మొత్తము వాటికి సంబంధించినవన్నీ, మన సైన్స్కి సంబంధించిన, ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి. అది చూడండి, మనం అటు ఇటు మూవ్ అవుతూ ఉంటే ఒక్కొక్కసారి మనకి స్పీడ్గా మూవ్ అయ్యే కొంది కళ్ళు కూడా తిరుగుతాయండి. మనం ఎలా చేయాలి అనేది ఒక్కసారి చూశాను నేను. ఇక్కడ మనము అది కనుక వేసాము అంటే, రౌండ్గా ఉన్న బాల్ వేసాము అంటే అది ఆ హోల్లో పడిపోతుందండి, మళ్ళీ రిటర్న్ వస్తుంది. కలంకారీ అండి. ఆ తర్వాత ఇక్కడ ఒక ఈ వ్యూ లాగా ఉంది చూడండి. ఈ వ్యూ మొత్తం చాలా బాగా అనిపించిందండి. మనకు ఈ టైప్లో ఉంది, చూడ్డానికి చాలా బాగా అనిపించింది. ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయండి. కొంచెం పైకెక్కి మనం వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఒక్కసారి, చాలా బాగా అనిపించింది ఈ వ్యూ కూడా. మొత్తం అద్దాలతో కూడా ఉంది ఆ వ్యూ మొత్తం, ఎందుకంటే మనం లోపలికి వెళ్ళటానికి లేదు, మొత్తం అద్దాలతో. ఇక్కడైతే మాత్రం పెంగ్విన్స్ అండి. ఇది లోపల ఒక రూమ్ టైప్లో చిన్నదానిలాగా ఇవి అరేంజ్ చేసేసి దానికి ఒక లాక్ లాగా వేసేసారండి. మనం దానిలో గుండానే చూడాలి, ఓపెన్ చేయడానికి ఉండదు. పెంగ్విన్స్ అండి, చిన్న చిన్న పెంగ్విన్స్. ఎంత బాగా ఉన్నాయో పెంగ్విన్స్ చూడండి ఒకసారి. మనం అద్దంలో గుండా మాత్రమే చూడాలండి. ఇక్కడ మొత్తం ఇంకా అక్కడ దానికి సంబంధించినవన్నీ ఇన్స్ట్రుమెంట్స్, లేకపోతే ఎలా వర్క్ అవుతున్నాయి అక్కడ మనము అవి ఓపెన్ చేస్తే అవి వస్తాయండి. అక్కడ జరిగే ప్రయోగాలు కానీ వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేవి, వాళ్ళు చేసినవన్నీ అక్కడ మనం ఓపెన్ చేస్తే చూపిస్తారండి. అవి దాంట్లో వస్తాయండి. అక్కడ చేస్తూ ఉన్నారు చూడండి అక్కడ వాళ్ళు. ఇవి రాకెట్ అవన్నీ చాలా బాగా అనిపించిందండి అక్కడ కూడా. ఈ వ్యూ మొత్తం టోటల్గా మనకి చూడడానికి త్వరగా చూసాము, కానీ చాలా బాగా అనిపించింది. మీ పిల్లలతో కనుక వెళ్ళినట్లయితే వాళ్ళని ప్రతి ఒక్కటి వాళ్ళకి
వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, వాళ్ళకి ఇంకా అర్థమయ్యేలాగా మనకు చెప్పామంటే వాళ్ళు ఇంకా ఎప్పుడు మర్చిపోరండి. ఆ ఎక్స్పెరిమెంటే కానీ దానికి సంబంధించిన ఏదైనా సరే ప్రాక్టికల్గా చేస్తే వాళ్ళకి చాలా బాగా గుర్తుంటుంది. అండ్ 3 స్టేర్స్ అన్నా కదా, ఇది లాస్ట్ అండి. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, ఇది లాస్ట్ అండి. ఈ లాస్ట్ దాంట్లో డైనోసార్ ఉందండి, పెద్దది. ఇదంతా ఓపెన్ ఏరియా చూడండి, మొత్తం రాతి కట్టడమే. అప్పటి రాతి కట్టడం ఎంత గట్టిగా ఉంటుందో మీకు తెలుసు కదా. ఇదంతా ఓపెన్ ఏరియా అండి. ఇది లోపల ఒక రూమ్ టైప్లో ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉన్నాయండి. అక్కడ కూడా తీయనివ్వలేదు వీడియో, కానీ నేను మొత్తం ఏదో ఒక విధంగా తీశాను. ఈ విధంగా డైనోసార్స్, దాంట్లో ఉన్న చిన్న చిన్న ఎముకలు, అవి స్కెల్టన్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి కదా, ఎముకలు ఉంటాయి కదా, అవి కొన్ని పడిపోయినాయి అన్నారు. కానీ బాగుంది, మొత్తం అయితే బాగుంది. పెద్దది, చాలా పెద్దది. అండ్ అక్కడి నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఓపెన్, ఇక్కడ మనకి వ్యూ చూడండి ఎంత బాగుందో. గార్డెన్ అండి, మొత్తం గార్డెనే. అక్కడ మధ్యలో కూర్చోటానికి సిట్టింగ్స్ ఉన్నాయండి. మనము మార్నింగ్ వచ్చామంటే ఈవినింగ్ వరకు టెంపుల్ ఇది మనం కవర్ చేసేసుకొని వెళ్ళేయొచ్చండి. అంత బాగా ఉంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ నెక్స్ట్ టైం మా బాబుని తీసుకొని వెళ్తాను. అండ్ కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా కుకింగ్ వీడియోస్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.